హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలకు రేపు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా నింపాలి, అప్లికేషన్ ఫామ్ను మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అప్లికేషన్ ఫాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని ఉంటుంది. సో ఇది మనకు రేపు 28వ తారీఖు రోజు మనము దరఖాస్తు చేసుకోవడానికి వీళ్ళైతే డేట్ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనము దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పేజ్లో వచ్చేసి కుటుంబం వివరాలు అని ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుదారుని వివరాలు అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంటి యజమాని ఎవరైతే ఉంటుండ్రో అది ఫస్ట్ నెంబర్లో ఇంటి యజమాని పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు ఇక్కడ మనం ట్రిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ వచ్చేసి ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనము ట్రిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ని మీరు ట్రిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మన యొక్క ఫోటోను అంటించాల్సి ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది 4వ నెంబర్ల. 5వ నెంబర్లు వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబరు. 6వ నెంబర్లు వచ్చేసి మన యొక్క రేషన్ కార్డ్ నెంబరు. తర్వాత 7వ నెంబర్లు వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్ను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత 8వ నెంబర్ వచ్చేసి వృత్తి, మీరు ఏం పని చేస్తారో అది ఇక్కడ 8వ నెంబర్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత 9వ నెంబర్ వచ్చేసి కుటుంబ సభ్యుల యొక్క వివరాలను ఇక్కడ మనము 9వ నెంబర్ ఇక్కడ బాక్స్ ఇచ్చిండ్రు కదా, ఈ బాక్స్లో మనము సీరియల్ వైజ్గా నెంబర్లు వేసి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేరు, తర్వాత మీతోని వాళ్ళకున్న రిలేషన్ ఏంటిది, కొడుకు బిడ్డ లేకపోతే భార్య తల్లి తండ్రి వాళ్ళ యొక్క వివరాలు. తర్వాత 3వ బాక్సులు వచ్చేసి వాళ్ళు స్త్రీల పురుషుల, తర్వాత బాక్సులు వచ్చేసి పుట్టిన తేదీ, తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆధార్ కార్డు యొక్క నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిరునామా వచ్చేసి ఏంటిదని అంటే ఇక్కడ మీ ఫస్ట్ లైన్లో వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సెకండ్ లైన్లో వచ్చేసి మీ యొక్క ఊరు పేరు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లైన్లో వచ్చేసి మీ యొక్క మండలం. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి వార్డ్ నెంబరు, మీ యొక్క వార్డు యొక్క నెంబర్ ఉంటుంది కదా నెంబరు. కింద వచ్చేసి జిల్లా కాడ మీ యొక్క జిల్లాను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ గ్యారంటీల విషయానికి వచ్చి ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. మీకు ఎట్లాంటి పథకం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారో దానికి ఇక్కడ మీరు ట్రిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి పథకం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో మీకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం కావాలా, లేదంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలా అనేది ఇక్కడ మీరు ట్రిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ట్రిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క 21వ నెంబర్ చూడండి, ఇక్కడ 2.1 నెంబర్ చూడండి. అంటే 2 నెంబర్ అంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించింది సెకండ్ నెంబర్ కాబట్టి దీంట్లో ఫస్ట్ వచ్చేసి పాయింట్ ఏంటంటే గ్యాస్ కనెక్షన్ యొక్క నెంబరు. సెకండ్ వచ్చేసి మీ యొక్క గ్యాస్ ఏ కంపెనీ వాడుతుర్రో ఆ కంపెనీ పేరు. ఇక్కడ 3వది వచ్చేసి మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతుర్రో అన్ని సిలిండర్లు అనేది ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. సో తర్వాత స్కీమ్ వచ్చేసి రైతు భరోసా పథకం కావాలి అనుకున్నట్లయితే మీరు కౌలు రైత అనేది ఇక్కడ మీరు ట్రిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు రైతు అయితే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, సో మీరు దానికి అర్హులైనట్లుంటే ఇక్కడ మీరు దీనికి ట్రిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ను ఇక్కడ మనకు రాయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్నట్లయితే ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి మనకు ఈ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ మీరు ట్రిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్ళు అయినట్లుంటే మీకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వటం జరుగుతుంది. అమరవీరుల కుటుంబం అని ఇక్కడ మీరు ట్రిక్ చేయాల్సి ఉంటుంది. అమరవీరుని పేరు, మీ కుటుంబంలో అమరవీరుని పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత అమరులైన సంవత్సరం, అతను చనిపోయిన సంవత్సరాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత
తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నట్లయితే పాల్గొన్నాడు అని, లేదంటే లేదు అని చెప్పేసి ఇక్కడ బాక్సులలో ట్రిక్ చేయాలి. పాల్గొన్నట్లయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జైలుకు వెళ్ళినట్లుంటే కూడా అమరవీరుడై జైలుకు వెళ్ళినట్లు ఉంటే, ఉద్యమకారుడై జైలుకు వెళ్ళినట్లు ఉంటే ఏ జైలుకు వెళ్ళిండో ఆ జైలు యొక్క పేరు రాయాలి. దాన్ని ఎక్కడుంటుంది అనేది చెప్పేసి జైలు ఉన్నటువంటి ఏరియా పేరును రాయాలి. ఏ శిక్షకు సంబంధించిన వివరాలు, ఏ శిక్ష ఎంతకాలం అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత గృహజ్యోతి పథకం కింద మనకు 200 యూనిట్ల వరకు మనకు ఫ్రీగా కరెంట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ గృహజ్యోతి పథకం కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు నెలకు ఎన్ని యూనిట్ల వరకు మీరు కరెంట్ కాలుస్తారు అనేది ఇక్కడ మీరు ఈ బాక్స్లో ట్రిక్ చేయాల్సి ఉంటుంది. 0 నుంచి 100 యూనిట్ల, 100 నుంచి 200 యూనిట్ల, 200 యూనిట్ల పైన అనేది ఇక్కడ మీరు ట్రిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మీ యొక్క మీటర్ కనెక్షన్ యొక్క నెంబర్ ఉంటుంది కదా, మీ మీటర్ నెంబర్ను ఇక్కడ కింది లైన్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చేయూత పథకం అని అంటే మనకు వీళ్ళు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే తెలపటం జరిగింది చేయూత పథకం ద్వారా. ఇక్కడ మీరు ఒకవేళ దివ్యాంగులు అయినట్లుంటే ఇక్కడ ట్రిక్ చేసి మీ యొక్క సదరన్ సర్టిఫికెట్ నెంబరు ఇటు ఈ లైన్లో రాయాల్సి ఉంటుంది. సో అది మీరు దివ్యాంగులు కాకపోయినట్లయితే వృద్ధుల, గీత కార్మికుల, లేదంటే వితంతువుల, డయాబెటీస్ పేషెంట్ల, బీడీ కార్మికుల, ఒంటరి మహిళల, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, ఫైలేరియా బాధితుల, టీబీ ఉన్న వాళ్ళ అనేది మీకు ఎట్లాంటి దానికి అర్హులో మీరు దానికి ఇక్కడ ట్రిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు లాస్ట్కి వచ్చేసి చూసుకున్నట్లయితే మనం దీనికి ఏమేమి జిరాక్స్లు అటాచ్ చేయాలో ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ జిరాక్సు, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్సులు, అవి రెండు మనకి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కు పిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇవన్నీ మీరు వాస్తవంగా ఫిల్ చేసినట్లుగా ఇగో పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను అంటే అవన్నీ మీరు ఫిల్ చేసినవన్నీ కరెక్టే అని చెప్పేసి ఇక్కడ మీరు పేరు రాయేస్తే పేరు రాసి, పేరు రాయని వాళ్ళు వేలు ముద్ర వేసి తర్వాత మీరు ఇక్కడ డేట్ వేయాల్సి ఉంటుందన్నమాట. వేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అని అంటే కింద దీనికి ఒక రసీదు ఇస్తారని చెప్పారు కదా, అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ చేసినట్టుగా మీకు ఒక రసీదు ఇస్తారని చెప్పారు కదా, ఇదో ఈ కింద లాస్ట్కు ఒక రసీదు అనేది ఉండటం జరుగుతుంది. సో దీని యొక్క ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళే వేయటం జరుగుతుంది. వేసి వాళ్ళు దీన్ని వదిలిపెడితే వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు. లేదు అని అంటే ఇది మీరు ఫిల్ చేసినా కానీ పర్లేదు. తర్వాత ఇక్కడ మీ యొక్క ఊరు, వార్డు నెంబరు, మండలం, జిల్లా, తేదీ అవన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అధికారి సంతకం, మీ అప్లికేషన్ ఎవరైతే తీసుకుంటారో ఆ అధికారి ఇక్కడ పేరు, వారు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క హోదా, తర్వాత ఇక్కడ ఒక ముద్ర అంటే ఒక స్టాంప్ వేసి మీకు ఈ యొక్క దరఖాస్తు స్లిప్ అనేది చింపి మీకు ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను మీరు నింపుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి దీని యొక్క డౌన్లోడ్ లింక్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.